రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీ మైదానంలో ఆహ్లాదకరంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. మహిళలు యువతులు వేసిన రంగవల్లులు, భోగి మంటలు, సంప్రదాయ పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగరెద్దుల మేళం, ఎడ్ల బండ్ల ప్రదర్శన, గుర్రపు స్వారీ, కోడి పందాల నమూనా బరి, హరిదాసుల సంకీర్తనలు, కళాశాల విద్యార్థుల నృత్యాలు, కొమ్ముదాసు పాటలు, సోదియమ్మ సోది, విచిత్ర వేషధారణలు వంటివి ప్రదర్శించడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీతో పాటు సిటీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక, రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు హాజరయ్యారు. ముగ్గుల పోటీల మొదటి విజేత పి సునీతకు 5,000, రెండో విజేత ఎన్ ధనలక్ష్మికి 3,000, మూడో విజేత కె లావణ్యకు 2,000, నాలుగో బహుమతిగా ఎల్ శ్రీదేవికి 2,000 నగదు బహుమతితో పాటు నలుగురికి కన్సోలేషన్ బహుమతులను భరత్ అందజేశారు. మ్యూజికల్ చైర్స్ విజేతలైన వి గౌరీ, ఎం ఆశా, కె భవ్యలకు గూడూరి బహుమతులు అందజేశారు. టీకే మాట్లాడుతూ మనిషిలో ఉండే ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు సంక్రాంతి సంబరాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు కానబోయిన సాగర్, నామన వాసు, పినిశెట్టి సుబ్బరాజు, డాక్టర్ ప్రవీణ్, గారా చంటిబాబు, ఎన్వి శ్రీనివాస్, సప్ప ఆదినారాయణ, వజ్రనాథ్, బాబీ, జాల నటరాజ్, కె శామ్యుల్ బాబు, డాక్టర్ రాజశేఖర్, సూర్య చంద్రారెడ్డి, వెంకట్, వీరాస్వామి, సురేష్, తాడి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఎంతో అట్టహాసంగా రాజమహేంద్రవరం వ్యాప్తంగా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నిజంగా ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చి ముగ్గులు వేస్తూ వేల సంఖ్యలో మహిళలు రావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఈరోజు మున్సిపల్ గ్రౌండ్స్లో 42వ వార్డు మరి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ ఇలా ఉంటుంది అని ప్రజలకు అందరికీ కూడా చాటి చెప్పే విధంగా మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. భోగి మంటల దగ్గర నుంచి, కోడి పందాల దగ్గర నుంచి, గుర్ర పందాల దగ్గర నుంచి, ఎడ్ల బండిల దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, సోది చెప్తాం దగ్గర నుంచి మరి ఈ ఆధునిక యుగంలో యువతరానికి అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మన రూట్స్ బాగుంటేనే, మన రూట్స్ గురించి మనకు తెలిస్తేనే పెద్దల పట్ల గౌరవము, పెద్దల పట్ల మర్యాద ఇవన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయి. సో ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మన గోదావరి జిల్లాలకి ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం గురించి మరొకసారి చాటి చెప్పే విధంగా ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు రావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి ఈయన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలందరినీ కూడా చూస్తే ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలందరూ జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ ప్రత్యేకించి అందరూ కూడా చీరల్లోనూ పట్టు లంగా ఓణీల్లోనూ రావడం వలన మన యొక్క తెలుగు సాంప్రదాయం గురించి వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలు ప్రతి సంవత్సరం అని కాదు, మన మనసుల్లోకి ఇమడింపు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో పెద్దలందరూ కూడా ఇలా ముందుకు రావడము, ఈ కార్యక్రమాలు జరపడం కూడా చాలా సంతోషదాయకము. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఆధ్వర్యంలో మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్ల బళ్ళు, కోడి పందాలు, గుర్రం స్వారీలు, ముగ్గుల పోటీలు, హరిదాసులు, మరి బుడబక్కల వారు, విచిత్ర వేషధారులు, అలాగే పిల్లల యొక్క వివిధ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇలా రకరకాలుగా మన హిందూ సంప్రదాయంలో ఒరిజినల్ సంక్రాంతి పండుగకి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో అన్నీ కూడా టోటల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎంపీ మార్గాని భరత్రామ్ గారు వచ్చారు. అలాగే కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. వారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ వీరభద్ర నగరం, లలిత నగరం, శ్రీరామ్ నగర్, మున్సిపల్ కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు ఎందుకంటే మన సంప్రదాయాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు టీవీ, సెల్ ఫోను, లేకపోతే మన డిస్కో డ్యాన్సు, లేదా పబ్బలో ఈ కల్చరే తప్ప పిల్లలకి మన సంప్రదాయాలు సంస్కృతి ఏంటనేది మర్చిపోతున్నారు. అందువల్ల ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.